శివాయ గురువే నమః. ప్రేక్షక మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు మనము మొన్న ఓ మిత్రుడు ఫోన్ చేసి అడిగిన ప్రశ్న అండి ఇది. గురువు గారు, ఇంటికి 3 వాకిళ్ళు అంటే 3 గడపలు ఇంట్లో ఉండవచ్చా? చాలా మంది ఉండకూడదు అంటున్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. కాబట్టి దీని గురించి ఒక వీడియో చేయండి అని అడిగాడు ఓ మిత్రుడు. ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఇది కూడా నేను విజిట్ వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల దీన్ని కూడా చూశాను. చాలా మంది ఈ విధంగా అడిగారు. 3 వాకిళ్ళు ఒకే వరుసలో 3 వాకిళ్ళు ఉంటే దోషము, కాబట్టి మేము 4వ వాకిలి పెట్టామని కొంతమంది నాకు చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం దీని గురించి ఈరోజు ఒక వీడియో చేద్దామండి. ఇది తూర్పు ఇల్లు అనుకుందాము, అంటే తూర్పు ఫేసింగ్ గల ఇల్లు అండి. ఇది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ దక్షిణము, పడమర, ఉత్తరము ఈ విధంగా ఇల్లు ఉంటుంది. ఇలా లైన్ గా అంటే ఒకే వరుసలో 3 ద్వారాలు. ఇది ఆయన ప్రశ్న. ఒకే వరుసలో 3 ద్వారాలు ఉండవచ్చా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అడిగాడు. కాబట్టి ఈ విధంగా ఒకే వరుసలో 3 ద్వారాలు ఉండవడం ఏమాత్రం దోషం కాదండి. 100% పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది పూర్వకాలంలో చాలా మంది 3 వాకిళ్ళు ఉండకూడదని 4వ వాకిళ్ళు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. 100% 3 వాకిళ్ళు వరుసలో ఉండవచ్చు, ఏమి ఇబ్బంది కాదు. మీకు 3 వాకిళ్ళు అయిపోయిన తర్వాత ఈ 4వది మీకు కుదిరితే ద్వారం పెట్టుకోండి, లేదంటే ఇక్కడ ఒక కిటికీ అయినా పెట్టుకోండి చాలు. కానీ 3 వాకిళ్ళు ఉన్నాయని మాత్రం భయపడి మాత్రం మీరు పెట్టకండి. ఎవరో చెప్పారు పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం పెట్టకండి. 3 వాకిళ్ళు 100% ఉండవచ్చు, దాని నుంచి ఎటువంటి వాస్తు దోషం ఏర్పడదండి. కాబట్టి ఇది అందరూ గుర్తించండి. మీకు ఎందుకంటే మనకు ఇక్కడ సెంటర్ ఇది నాభి స్థానం అవుతుందండి. ఈ 3 వాకిళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ సెంటర్ నాభి స్థానం అనేది డిస్టర్బెన్స్ కాదు, ఇది చక్కగా ఉంటుంది. అలా కాకుండా 2 వాకిళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ, అంటే మన ఇంటికి 2 వాకిళ్ళు గురించి కూడా చెప్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది, అంటే 2 రూములు మాత్రమే ఉంటాయి. ఇది మధ్యలో వచ్చింటుందండి ఈ గోడ. అప్పుడు ఇది కరెక్ట్ గా ఈ నాభి స్థానం మీద గోడ వచ్చింటుంది. కాబట్టి ఇది దోషపూరితం అవుతుంది. యాక్చువల్ గా అంటే ఈ 2 వాకిళ్ళు ఉన్నది దోషపూరితం కావచ్చు, కానీ ఇలా 3 వాకిళ్ళు ఉన్నది మాత్రం ఎప్పుడు కూడా వాస్తు దోషం కాదండి. 100% ఈ 3 వాకిళ్ళు వరుసగా పెట్టుకోండి. ఎక్కడ పెట్టకూడదు అన్నారంటే, ఇది ఈ విధంగా ఇల్లు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు 3 వాకిళ్ళు ఒకే వరుసలో, అంటే ఇది తూర్పు ఇల్లు అనుకున్నాం కదా మనం, తూర్పు సింహద్వారం గల ఇల్లు. ఈ విధంగా అంటే ఇక్కడ ఇలా ఒకే లైన్ లో, అంటే ఒకే గోడకు, అంటే తూర్పు గోడకు కానీ, లేదా పడమర గోడకు కానీ, లేదా ఉత్తరం గోడ, లేదా దక్షిణ గోడ, ఎన్ని ఫేసింగ్ ఏదైనా సరే ఒకే గోడకు ఇలా 3 ద్వారాలు రాకుండా చూసుకోండి. ఇది నిజమైన వాస్తు దోషం అంటే ఇదండి. ఈ విధంగా మాత్రం ఒకే లైన్ లో ఈ విధంగా, అంటే ఇలా అన్నదమ్ములు డివైడ్ అయినప్పుడు, లేదా ఒకే ఇంట్లో ఇలా 3 రూములు కట్టుకున్నప్పుడు ఇలా 3 ద్వారాలు పెడతారండి. ఇలా 3 ద్వారాలు వచ్చినప్పుడు ఈ ఇంటి వాళ్లకు ఇది దోషం అవుతుంది, ఈ ఇంటి వాళ్లకు ఇది దోషం అవుతుంది. ఈ విధంగా ఇది మొత్తం ఇల్లంతా ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు మనం ఆలోచిస్తే ఈ విధంగా 3 ద్వారాలు అనేది ఒకే లైన్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది వాస్తు దోషం అవుతుందండి. కాబట్టి ఇలా మాత్రము ఇది 3 ద్వారాలు ఈ విధంగా పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విధంగా పెట్టుకోవద్దండి. కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు. ఒకే లైన్ లో మీరు ఉన్నాయన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఒకే గోడకు 3 వాకిళ్ళు లేకుండా మాత్రం చూసుకోండి, ఇది చాలా బాగుంటుంది. అంతేగాని ఇలా 3 వాకిళ్ళు ఒకే ద్వారానికి వస్తే మాత్రం, ఒకే గోడకు వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వాస్తు దోషం అవుతుందండి. కాబట్టి ఇది అందరూ గమనించండి. కాబట్టి ఈ 3, 7 అనేది చాలా మందికి, అంటే ఎక్కువగా దాని మీద అనుమానాలు ఉన్నాయండి. కానీ ఈ 3, 7 అంకెలు చాలా పవిత్రమైన అంకెలు అండి ఇవి. కాబట్టి ఇవన్నీ తెలియక ఒక్కొరు ఒక విధంగా 3 ఉండకూడదు, 7 ఉండకూడదు, ఏదేదో చెప్పేస్తారండి. కాబట్టి అలా కాదు, ఒకే లైన్ కి మాత్రం, అంటే ఒకే గోడకు ఈ 3 ద్వారాలు లేకుండా చూసుకోండి చాలు. అంతేగాని ఇలా లైన్ గా మాత్రం ఉండకూడదు అనేది ఇది తప్పండి. ఇలా లైన్ గా ఉండొచ్చు, ఇది చాలా హ్యాపీగా ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.